పెద్ద బంగ్లా, ఇల్లంతా క్రికెట్ ఆడుకోవచ్చు. అమ్మా వాంగమ్మా, వాంగయ్య గారు రండమ్మా, రండి. రండమ్మా. అమ్మా, నెమ్మది. అమ్మాయి గారు మీరుదా వస్తున్నారని తెలిసి పెద్దమ్మ వారు పూలతో పాదాలు వేయించినారు. మీరుదా ఈ పూల మీద పాదాలతో నడిచి వస్తా ఉంటే మాకుదా రొంబ సంతోషము. వాంగ అమ్మాయి గారు, వాంగ వాంగ. వాంగా వాంగా కాదురా, రండి రండి అదే అది, రండి రండి. అమ్మాయి గారు, అమ్మగారితో లోపల ఉండారు, మీరు లోపల పండి. ఆగండి. ఆవిడే మంగమ్మ గారు, ఆ పక్కనున్నాయన ఆవిడ భర్త. అవన్నీ చూస్తుంటే లేడీ హిట్లర్ లా ఉందమ్మా. వైడి, అమ్మా ఎర్ర నీళ్లు తీసుకురా. అలాగేనమ్మా. కుడికాలు ముందు పెట్టి లోపలికి రామ్మా. ఇవన్నీ కొత్త పెళ్లి కూతురికి చేస్తారు కదమ్మా. నోరు ముయ్యవే. రండి రండి. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. అమ్మా సీత, రా సీత. అమ్మమ్మ గారికి రామ్మా. తాతయ్య గారికి నమస్కారం చేయమ్మా. శీఘ్రమేవ కళ్యాణ కళ్యాణ ప్రాప్తిరస్తు. రామ్మా, ఇట్రా కూర్చో. మీరు కూర్చోండి. అలాగే. కూర్చో. ఏయ్ కిట్టు, ఇలా రారా. ఇక్కడ కూర్చో. సీత, చదువుకున్నావు, ఉద్యోగం చేస్తున్నావు, రేడియోలో హుషారుగా మాట్లాడతావు, పాటలు కూడా పాడతావు. ఇప్పుడు ఇంత సిగ్గుపడితే ఎలా? కాస్త తలెత్తి చూడు. నువ్వు చాలా అదృష్టవంతురాలు అమ్మా. కాబట్టే కదా ఈ ఇంటి కోడలవుతుంది. ఈ ఇంటి పెత్తనం చేతికి అందటం అంటే మామూలు అదృష్టం కాదు.
త్వరలో మా ఇంటి పిల్లవై గంపెడు పిల్లల్ని గని ఈ ఇల్లు పిల్లల తోట చేసేసి నా కోరిక తీర్చాలి. పైడి పైడి అమ్మా త్వరగా రావే. ఆ, వెళ్ళి అబ్బాయిని కోడల్ని నేను రమ్మన్నానని తీసుకురా. అలాగేనమ్మా. ఇదిగో వెళ్తూ వెళ్తూ ఇంట్లో లైట్లన్నీ వేసుకుంటూ వెళ్ళు. ఆ, మహాలక్ష్మి మన ఇంటికి వచ్చిన వేళ ఇల్లంతా వెలుగుతో నిండిపోవాలి. ఆ? వెళ్ళు. అలాగేనమ్మా. ఇదిగో ఆ. వచ్చేటప్పుడు ఆ మల్లెపూలు కూడా తీసుకురా. అలాగే. వెళ్ళు. సీత, ఏంటండి? అమ్మమ్మ గారు అను, సరేనా? అవును, ఉద్యోగం పురుష లక్షణం అంటారు. మరి నీకు అవసరం ఏమిటి? కాలం మారింది, అవసరాలు పెరిగాయి కదా అమ్మమ్మ గారు. శభాష్, సమాధానం చక్కగా చెప్పావు. అమ్మగారు నీ అందమైన జడకు తగ్గ పువ్వులు తెప్పించాను. మ్మ్హ్మ్. నా చేతులతో నేనే నీ అందమైన పొడవాటి జడకి అద్దినట్టు పెడతాను. గుమ్మల జడలు హంసలు ఓడే అమ్మల నడలు నగలకు కంది మగువల మెడలు పడుచు కళ్ళకే గుండెల దడలు ఆరాడమ్మ కోవెల ముందు పసుపురాటతో. అమ్మా, అక్కకి సౌరం ఉందేమో అని లాగి చూస్తుంది. ష్. మహారాణిలా ఉన్నావు. నిండుగా తల్లిండా పూలు పెట్టేసరికి పెళ్లి కూతురి కాళ్ళొచ్చేసిందమ్మా. మా అబ్బాయి ఆనంద్, నా కోడలు లక్ష్మి. నమస్కారం అండి. నమస్తే. నమస్తే. కూర్చోమ్మా. అమ్మమ్మ గారండి, మీ ఇల్లు చాలా బాగుంది. మా జమీందారికి తగ్గట్టుగా ఉండాలి కదా, అందుకే ఇలా కట్టించాను. ఈ ఇంట్లో పెట్టిన వస్తువులన్నీ ఏది ఎక్కడ ఫేమస్సో అక్కడి నుంచి తెప్పించాను. అమ్మమ్మ గారు, ఉమ్, పెరట్లో పారిజాతం పూల చెట్టుందా? అవునమ్మా, అది మా నాన్నగారు మద్రాసు నుంచి తెప్పించి నా బెడ్రూమ్ పక్కన కిటికీ దగ్గర వేయించారు. నువ్వు కాపురానికి వచ్చేసరికి నైట్ క్వీన్ తెప్పించి ఇంకో కిటికీ దగ్గర వేయిస్తాను. ఆ గది నా మనవడు మనవరాలికే ఇస్తాను. అవును, నీకు పారిజాత పూలంటే ఇష్టమా? చాలా ఇష్టం. పర్వాలేదే, నా టేస్టే నీ టేస్టును. అమ్మమ్మ గారండి, పెళ్లి కొడుకు ఎప్పుడొస్తాడు? పెళ్లి కొడుక? వాడెందుకు? వాడే నేను, నేనే వాడు. అంటే మీరే నా పెళ్లి కొడుకు? అన్నా, ఏయ్, తప్పు కదా, పెద్దవాళ్ళని అలాగ అనొచ్చా? అమ్మమ్మ గారికి సారీ చెప్పు. సారీ అమ్మమ్మ గారు. ఆ? చిన్న సన్నాసి, వాడికేం తెలుసు? నా మనవడు బిజినెస్ పని మీద బెంగళూరు వెళ్ళాడు, రేపు వచ్చేస్తాడు. ఈలోగా వాడి ఫోటో చూపిస్తాలే. బావగారిని చూడాలని బాగా ఆరాటపడుతున్నట్టున్నాడు. నా మనవడు దర్జాగా హోదాగా రాజకుమారుల్లా ఉంటాడు. చంద్రుడికైనా మచ్చుంటుందేమో కాని మచ్చలేని నెలరాజమ్మ వాడు. వాడు నా పెంపకంలో పెరిగాడు కదా, వాళ్ళంటి బుద్ధిమంతుడు భూతత్వం పెట్టి వెతికినా దొరకడు. లక్ష్మి, తాంబూలం తీసుకురా. అలాగే. ఇప్పుడే తాంబూలాలు అవి ఎందుకండి? అబ్బాయి కూడా అమ్మాయిని ఒకసారి చూశాక. వాడు నా మనవడండి, నా మాట కాదండు, వంక పెట్టాడు. ఆడపిల్ల మొట్టమొదటిసారిగా మా ఇంటికి వచ్చింది.
పైగా ఏంటి కాబోయే కోడలు పసుపు కుంకుమలు పెట్టి పంపించడం మా ఆనవాయితీ. వద్దనుకు రామచంద్రయ్య. నేను పంతులు గారిని విచారించాను. రేపు సాయంత్రం 4 గంటలకి బావుందన్నారు. మొక్కుబడిగా సాకేతుని పిల్లని చుట్టానికి మీ ఇంటికి పంపిస్తాను. నువ్వేం భయపడకు. అంటే అబ్బాయి ఒక్కడే వస్తాడా? మీరు రారా అండి? చూస్తున్నారుగా, నేను బయలుదేరితే ఈ లగేజ్ అంతా నా వెంట రావాలి. తీసుకెళదాం ఎరా. అలాగే నాన్న. ఇబ్బంది పడాల్సి వస్తుందేమో. అందరం ఉన్నాం కదా, ఇబ్బంది ఏముంది? నువ్వు లేకపోతే వెల్తిగా ఉంటుంది. సరే, అందరం వెళ్దాంలేండి. ఆ, రేపు మేమందరం మీ ఇంటికి వస్తున్నాం. తీసుకో, వెళ్ళు. వెళ్ళి ఈ చీర కట్టుకునిరా. ఇప్పుడేనా? పెట్టిన చీర కట్టుకొచ్చి ఆశీస్సులు అందుకుంటే నా మనసు తృప్తిగా ఉంటుంది. సరే. లక్ష్మి, అమ్మాయిని గదిలోకి తీసుకెళ్ళు. రా రా, ఇదే మా గది. నువ్వు చీర మార్చుకో, నేను బయట వెయిట్ చేస్తాను. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? మా అత్తగారు చెప్పినట్టు చేయడమే. ఆవిడ చెప్పినట్టు చేస్తే సుఖపడతావు. ఎదురు ప్రశ్న వేస్తే ఆవిడ కోపం తప్ప సమాధానం ఉండదు. ఆవిడ గారిని ఫాలో అయితేనే హ్యాపీ. ముందు ముందు నీకే తెలుస్తుందిలే. ఆ పాపెవరు? సాకేత్ తర్వాత పుట్టింది. దానికి హెల్త్ ప్రాబ్లం వచ్చి చనిపోయింది. ఆ తర్వాత నాకింక పిల్లలు పుట్టలేదు. మా అత్తగారికి పిల్లలంటే చాలా ఇష్టం. ఏడాది తిరిగే లోపల ఆమె చేతిలో పండంటి బిడ్డను పెట్టకపోతే ఆమె ముందు నిలబట్టమే కష్టమవుతుంది. ఈ ఇంట్లో ఎవరైనా ఆవిడ గురించే కానీ ఇంకో విషయం మాట్లాడరా? ఎవరి గురించి మాట్లాడమంటావు? మా గురించి, నా ఉద్యోగం గురించి, మా పరిస్థితుల గురించి, మా ఇష్టాల గురించి. ఎవరికి ఏ ఇష్టాలున్నా మర్చిపోవడం మంచిది. ఆ మంగమ్మ మా అత్తగారి ఇష్టమే అందరి ఇష్టం. లేకపోతే చాలా కష్టం. మౌనంగా ఉంటే ప్రశాంతంగా బతికేయచ్చు. సరే సరే, లేట్ అయితే అరుస్తుంది. నువ్వు చీర మార్చుకుని తొందరగా రా, నేను బయట వెయిట్ చేస్తాను. ఈ పట్టు చీర కన్నా ఈవిడ మాటలే బరువుగా ఉన్నాయి. పల్లకిలో పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. రాణిగారికి సిగ్గులు వచ్చే, రాజుగారికి చిరునవ్వొచ్చే, ఈ ఇద్దరి పెళ్లికి ఆనందం అతిథిగా వచ్చే. పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. సీత, ముందు అమ్మా నాన్నకి నమస్కారం చెయ్యి. వాళ్ళ తర్వాతే ఎవరైనా. వెళ్ళు.
మా గూటిలో నిండు నూరేళ్లు చల్లగా వర్తిల్లమ్మా. బంగారు బొమ్మ మా నీడలో వెలిగిన నాదిష్టే తగిలేలా ఉంది. కుందరపు బొమ్మలా ఉన్నావు. పరిమళాల గంధపు బొమ్మ. సీత, వాడెలా ఉంటాడనే కదా నీ ఆలోచన? ఏమండి, ఆ, వాడి ఫోటో ఇవ్వండి. ఇదిగో నా ముద్దుల మనవడి ఫోటో. నీ కాబోయే అల్లరి మొగుడు. కళ్ళారా చూసుకో, తెల్లవార్లు కలరుగాను. ఉమ్. చూడమ్మా, నేనున్న ఈ పరిస్థితిలో అటు ఇటు అంతగా తిరగలేని దాన్ని. నువ్వు సరేనంటే ఇంతకన్నా మంచి రోజు నా జీవితంలో లేదు. హ, అంతకు మించి నేనేం ఆశించట్లేదమ్మా. కూర్చోమ్మా. నా మనవడు నచ్చాడా తల్లి? ఆ, పేరు అయ్యో రామా, వాడి పేరే తెలియదు కదూ. సీతకి సరిజోడైన పేరమ్మా సాకేత్. సాకేత్ రాముడు, ఈ మంగమ్మ గారి మనవడు. ఈ ఇంటి మహాలక్ష్మివి నువ్వేనమ్మా. నువ్వు ఈ మంగమ్మ గారి మనవరాలివి.